పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో గుండ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ కాలనీలోని నివాసులందరూ ఏకకంఠంతో మేము ఈ ఊరు వాళ్ళం కాదా, మమ్మల్ని పట్టించుకునే వారే లేరా, మాకు మంచినీరు రావటం లేదు, నైట్ కరెంటు లేదు, మాకు సిమెంట్ రోడ్లు కూడా సక్రమంగా లేవు, కనీసం మేము బస్సు ఎక్కాలన్నా కూడా కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళి బస్సు ఎక్కాల్సి వస్తుంది, మా కాలనీ ముందు బస్సు ఆపేది లేదు, కాలనీ టికెట్ కొట్టించుకోవాలంటే మాకు గుత్తికొండకు టికెట్ కొడతారు, మాకు మంచినీరు పైపులు చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయి, మాకు నీరు సరిపోవటం లేదు, మాకు పెద్ద పైపులు వేయించండి, ఇప్పుడున్న పైపులు కూడా అక్కడక్కడ లీక్లు అవుతూ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవటం లేదు, మా యందు దయ ఉంచి దీనికి తగిన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మాది నగరకల్ మండలం గుళ్ళపిల్లి, మాది ఇందిరమ్మ కాలనింగు, మాకెవరు పట్టించుకోవట్లేదు, నీళ్లు కావాలా, మాకు బజార్లు కావాలా, ఈ రోడ్లు కావాలా, రోడ్లు వేయాలా, రోడ్లు పాములు అవి వస్తున్నాయి, మాకు సరిగా నీళ్లు వదలట్లేదు, సరిగా నీళ్లు పట్టించుకోవట్లేదు, నీళ్ళన్నీ చిన్న పైపులు వేసినారు, నీళ్లు సరిపోవట్లేదు మాకు. గుళ్ళపల్లి ఇందిరమ్మ కాలనీ పల్నాడు జిల్లా. మాకు ఇందిరమ్మ కాలనీలో అసలు నీళ్లు రావట్లేదండి, మంచినీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, అసలు ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు, మా కాలనీకి అసలు అడ్డ రోడ్లు వేయలేదు, లైట్లు పోయినా కనీసం ఒకసారి కూడా తీసుకొచ్చి లైట్లు కూడా వేయట్లేదు, మాకు నీళ్లు కావాలి, ట్యాంకీలన్నా కట్టియాలి, మాకు మంచినీళ్ళకి పెద్ద పైపులన్నా వేయాలండి. మాది నకరకల్ మండలం గుళ్ళపిల్లి ఇందిరమ్మ కాలనీ, మాకు నీళ్ల పైపులు లేవు, సన్న పైపులు వేశారు, మంచినీళ్ళు సరిపోవట్లేదు, రోడ్లు వేయలేదు, లైట్లు కూడా సరిగ్గా వేయలా, 4 నెలలు మొన్న తిరిగినాం, 4 నెలలు తిరిగినాక లైట్లు వేశారు. ఈ చెట్లు చూడండి, పాములు వస్తున్నాయి, పిల్లలకి మొన్న పాము వచ్చింది ఇంట్లోకి, ఎందాకని ఎంతమంది పెద్ద మనుషులు కాడికి పోయినా కానీ మాకు పట్టించుకోవట్లేదు, ఓట్లకు మాత్రం దండం పెడతారు వచ్చి, అసలు కాలనీకే పట్టించుకోవట్లేదు మాకు.